అందరికీ నమస్కారం అండి. కారు కొనుక్కోవాలని కోరిక చాలా మందికి ఉంటుంది. భార్యలు అడుగుతూ ఉంటారు, ఏమండి మన బంధువులందరికీ కార్లు ఉన్నాయి, మనకే లేదు, అందరూ చీప్గా చూస్తున్నారు, ఎక్కడికన్నా వెళ్ళాలంటే పిల్లలతోటి కష్టమైపోతుంది, మనం కూడా కారు కొనుక్కుందామండి, ఒకటి కొనండి అని చెప్పేసి భార్య అడుగుతుంది. అలాగే ఒక తల్లి అనుకుంటుంది, నా కొడుకు పెళ్లి చేస్తే రేపు నా కోడలు వస్తుంది, కోడలు వచ్చినప్పుడు అందరం కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే కారు ఖచ్చితంగా ఉండాలి. కోడలు వచ్చిందంటే మామూలుగా ఉట్టిగా తిప్పితే బాగోదు కదా, ఆటోల్లోనూ అక్కడను. అయితే కారు కొనుక్కోవాలని కొడుకుని అడుగుతుంది ఒక తల్లి. అలాగే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యే అబ్బాయిలు అనుకుంటారు, నేను కొద్ది రోజులు జాబ్ చేసి సంపాదించుకున్న తర్వాత ఒక కారు కొని మా అమ్మ నాన్నని ఎక్కించుకొని తిప్పాలని చెప్పేసి పిల్లలు అనుకుంటూ ఉంటారు. ఇలాగా అందరూ కూడా కారు అంటే మహా కోరిక మీద ఉంటారు. అయితే ఇక్కడ మనం కారు కొనుక్కోవాలనుకునేటప్పుడు కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఉండే ఏరియాలో మీకు అన్నీ దొరుకుతాయా, షాపులు అవన్నీ ఉండి కూరగాయలే కావచ్చు, ఇంకా కిరాణా సామాన్లే కావచ్చు, ఏవైనా సరే మీరు షాపులకి దగ్గరలో ఉంటే కనుక మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఊరు చివరి ఉండి మీ ఇల్లు అక్కడ అందుబాటులో ఏమీ లేవు, చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది అని అనుకుంటే కనుక కారు ఖచ్చితంగా కొనుక్కోవాలి. అలాగే ఇంకా ఒక 20 కిలోమీటర్లు రోజు మనం ఒక 20 కిలోమీటర్లు తిరుగుతాం, ఆఫీస్కే కావచ్చు ఇంకెక్కడికైనా కావచ్చు, ఒక 20 కిలోమీటర్ల దూరం తిరుగుతాము అని అనుకునేలాగా ఉంటే కనుక కారు కొనుక్కోవచ్చు, లేకపోతే అవసరం లేదు. అలాగే మీ శాలరీ అంతా మీరు కొనుక్కునే కారుని బట్టి మీ జీతాన్ని బట్టి మీరు కారుని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఒక 60,000 శాలరీ అనుకోండి, 60,000 జీతానికి మీకు ఎంత రేంజ్లో కొనుక్కోవాలి అంటే ఒక 5 లక్షలు రేట్లో కొనుక్కుంటే సరిపోతుంది. అలాగే ఒక ₹1,00,000 జీతం వచ్చేవాళ్ళు అనుకోండి, ఒక 8 లక్షలు పెట్టచ్చు. అలాగే ఒక 2 లక్షలు శాలరీ వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, ఒక 12 లక్షలు కారు కొనుక్కోవచ్చు. అలాగా మీకు వచ్చే జీతాన్ని బట్టి మీరు కారు రేటుని సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే తర్వాత మీరు ఈఎంఐలు కట్టాలంటే చాలా ఇబ్బందులు పడతారు. అలాగే ఇంకొకటి, మీరు ఒంటరిగా తిరిగే వాళ్ళు అయ్యి అంటే కనుక కారు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నేను రోజు ఒక్కడనే తిరుగుతాను, ఆఫీసులకి అక్కడికి వెళ్తూ ఉంటాను, ఇంకా ఫ్యామిలీ ఎవరు ఎక్కువగా తిరగరు అని అనుకునే వాళ్ళైతే అసలు కారు జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే కొని మళ్ళీ ముసుకేసి దానికి ఒక పక్కన పెట్టాలి, దాని మీద రూపాయి లాభం రాదు సరి కదా. దాన్ని అసలు తొడవకుండా పెట్టకుండా కడగకుండా అలా ఉంచామనుకో అది పాడైపోయే స్థాయికి వస్తుంది. ఎందుకంటే చాలామంది అలాగే చేస్తూ ఉంటారు, కొంటారు, కొద్ది రోజులు తిరిగిన తర్వాత దాన్ని బయటకు కూడా తీయరు, అలాగే పెట్టి మళ్ళీ బళ్ళు మీద తిరుగుతూ ఉంటారు. అంత డబ్బు పెట్టి కొనుక్కొని ఈఎంఐలు కట్టుకుంటా దాన్ని అలాగా ముసుకేసి దాచిపెట్టి ఉంచడం వల్ల మనకు నష్టమే తప్ప లాభం అయితే ఉండదు కదా. మరి అది కూడా మీరు గమనించుకోవాలి. అలాగే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు గట్టా ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి అస్తమానం హాస్పిటల్కి అక్కడికి తిరగాల్సిన అవసరం ఉంటుంది అని అనుకుంటే మీరు కారు కొనుక్కోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అర్జెంట్గా ఎమర్జెన్సీ అయినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి హాస్పిటల్కి అని అన్నప్పుడు మనకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మీరు కొనుక్కునే ముందు ఇవన్నీ ఆలోచించుకోవాలి మీరు. లేదు మనం కొనేస్తున్నాంలే ఏం కాదు ఈఎంఐలు కడదామనంటే వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ కారు మీద పెట్టిన డబ్బులు మనకి రెండోసారి మనం అమ్మాము అని అంటే దానికి మనం కొన్నంత రేట్ అయితే దానికి రాదు. మనం ఖచ్చితంగా వాడతాము, దీని అవసరం మనకు ఉంది అని అనుకుంటేనే దానికి అంత డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. అలాగే మీరు శాలరీలు కూడా మీరు చూసుకోవాలి, మీకు వచ్చే జీతాన్ని బట్టే మీరు సెలెక్ట్ చేసుకోవాలి తప్ప లేదు మనం ఎవరో కొన్నారు మంచి కారు అని చెప్పేసి మనం గొప్పలకు పోయి చుట్టాలందరికీ ఉంది కదా అని చెప్పేసి మనం అలాంటి గొప్పలకు పోయామంటే ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఒకసారి కొనే ముందర ఈ ప్రశ్నలన్నీ మీరు వేసుకొని అప్పుడు కొనాలా వద్దా అనేది మీరైతే డిసైడ్ అవ్వండి. హ్యాపీగా కారు కొనుక్కోండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.